హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే పల్లి నువ్వుల చిక్కీని ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా క్రిస్పీగా మనం బయట షాప్లో కొన్నట్టుగానే చాలా బాగా వస్తుందండి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. ఈ చిక్కీని చలికాలంలో తినడం వల్ల కాళ్ళకు తిమ్మిర్లు అనేటివి రాకుండా, తర్వాత శరీరం బాగా మంచిగా వేడిగా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చాలా యూజ్ అవుతుంది. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి, మీకు బాగా నచ్చుతుంది. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక కడాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 కప్పుల పల్లీలని వేసుకోవాలి. వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి. లో ఫ్లేమ్లో బాగా పల్లీల మీద పొట్టంతా ఊడిపోయేలాగా అయ్యే వరకు వేయించుకోవాలి. నిదానంగా వేయించుకుంటేనే మనం చిక్కీ తినేటప్పుడు పల్లీలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. పల్లీలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసేసి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పల్లీలు వేయించుకునే ముందుగానే 1/2 కప్పు నువ్వుల్ని కడిగి జాలికేసుకోవాలి. ఇలా జాలికేసుకున్న నువ్వుల్ని అదే కడాయిలో వేసేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కడిగి నువ్వుల్ని వేయించుకోవడం వల్ల మనకి చిక్కీలో నువ్వులు కూడా చాలా బాగుంటాయి, చాలా బాగా ఫ్రై అవుతాయి. మనం వేయించుకునేటప్పుడు కూడా మంచిగా ఉబ్బిపోయినట్టుగా అయిపోయి తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే చిక్కీలు చాలా బాగా వస్తాయండి. మనం డైరెక్ట్గా వేసి వేయించుకునే దానికన్నా ఒకసారి కడిగి జాలికేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత వేయించుకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని ఇప్పుడు మనం ముందుగా పల్లీలు వేయించుకున్న వాటిని పొట్టు తీసి అదే ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు కడాయిలో 1 కప్పు ఫుల్గా బెల్లంని తురిమి వేసుకోవాలి. వేసుకొని 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా కూడా బాగా కరిగించుకొని, బెల్లం కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. వేసేసుకొని బెల్లాన్ని అంతా కరిగించుకొని పూర్తిగా దగ్గరగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని బెల్లం కరగగానే పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం ఎలా రావాలంటే పూర్తిగా నురనురుగుగా ఉన్నప్పుడు ఒకసారి తీసి వాటర్లో వేస్తే పాకం అనేది రాయిలాగా అవ్వాలన్నమాట. మనం ప్లేట్కి వేసి కొట్టామంటే టక్ టక్ మని శబ్దం రావాలి. అలా వస్తేనే పూర్తిగా ముదురు పాకం వచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు అలా పాకం పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, తర్వాత నువ్వులు వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా ఆఫ్ చేసేయాలి, లేకపోతే చిక్కీ అనేది అచ్చులాగా రాదనమాట. మాకు ఒకవేళ ఇలాచి పౌడర్ ఇష్టం అనేది ఉంటే బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే వేయలేదు. మనం నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి వేసుకోవడం వల్ల మనకి చిక్కీ అనేది చాలా షైనీగా ఉంటుంది, తింటుంటే కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేటు, తర్వాత బౌలు, మనం ప్రెస్ చేసుకునే బౌలుకు కూడా అడుగును బాగాన నెయ్యి రాసుకోవాలి. మనం పల్లీలు వేసే ప్లేట్ మీద కూడా నెయ్యి వేసేసి బాగా రాసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పల్లీల్ని, నువ్వులను అందులో వేసేసి మీరు చూసే విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి. చేసుకొని ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత ప్లేట్లో ఉన్న చిక్కీని 2 సార్లు ట్విస్ట్ చేస్తే అది పూర్తిగా ఊడిపోతుంది. ఇప్పుడు బౌలించి తీసుకుంటే మనం ఎలాగైతే ప్రిపేర్ చేసుకున్నామో అలాగే అచ్చులాగా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. ఈ చిక్కీ అనేది తినేటప్పుడు పళ్ళకు అతుక్కోవడం కానీ లేకపోతే సాగినట్టుగా కానీ అలా ఉండదండి. చాలా బాగుంటుంది. ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా బెల్లం తినొచ్చు కాబట్టి కొంచెం కొంచెంగా తినడానికి వీలుగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో చిక్కీ. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం కొంచెం ఎంత ఇష్టం ఉంటే అంత కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న చిక్కీని పీసుల్లాగా చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. నచ్చిందా అండి నువ్వుల చిక్కీ? ఇది చలికాలంలో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతుంది. నచ్చిందా అండి నువ్వుల పల్లి చిక్కీ? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.